ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికవర్గానికి ఈ 4 లేబర్ కోడ్లు నష్టదాయకంగా మారుతున్నాయి. ఇవి పూర్తిగా యజమానులకి కార్మిక వర్గాన్ని బానిసగా మార్చేందుకు. అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కడ్డ కావడంతో పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు ఓడిగా చేసి కాబట్టి ఈ యొక్క కార్మిక వర్గాన్ని అనగొట్టే చట్టాలని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేరు వెంకటేశ్వర్లు, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయవాడ నగరంలో తోటి పెద్ద ఎత్తున కార్మిక వర్గం IFTU నాయకత్వంలో కథం దొక్కింది. రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కనుక 4 లేబర్ కోడ్ అమలు చేసినట్లయితే వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామనే సందేశాన్ని ఇలా ర్యాలీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఈ 4 లేబర్ కోడ్లు నష్టదాయకంగా మారుతున్నాయి. ఈయనను పెట్టుకుని హక్కు మీద దాడి చేస్తా ఉన్నాయి, వేతనాల మీద దాడి చేస్తా ఉన్నాయి, ESI, PF, బోనస్, గ్రాట్యుటీ లాంటి అన్ని చట్టాలని దెబ్బతీస్తా ఉన్నాయి. అంతేకాకుండా కార్మికులు పరిస్థితుల్లో పూర్తిగా ఏ రకమైన హక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది. అంతేకాదు పారిశ్రామిక ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఇలా కార్మిక వర్గానికి నష్టదాయకం అవుతుంది. అంతేకాదు మరి లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా కార్మిక పక్షాన మాట్లాడే అవకాశం ఉండేది. అలాంటి లేబర్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నీరుగార్చి వాళ్ళు కేవలం ఫిజికల్ స్థాయికి దిగదార్చారు. ఆ కారణంగా కార్మిక వర్గానికి ఎలాంటి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ లేకుండా పోయి అరాచకం తలెత్తే అవకాశం ఉంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ మొత్తం లేబర్ కోడ్లని అమలుకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున విధులకు వచ్చి అడ్డుకోవాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు కే పోలారి, IFTU రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే లేబర్ కోడ్లు రేపు ఏప్రిల్ 1 అమలు చేయబోతా ఉన్నారు, కార్మిక వర్గం దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినా మొండిగా ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేయడం పూనుకుంటా ఉంది. మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పిలుపు అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఆందోళన జరుగుతూ ఉంది. అదే రకంగా రేపు ఏప్రిల్ 1న అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని లేబర్ కోడ్ వ్యతిరేకంగా మరింత ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తాను. లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలి. ఏదైతే రద్దు చేస్తూ ఉన్నారో 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. కార్మిక చట్టాల్లో కార్మికులకు అనుకూలమైన విధాలు ఉన్నాయి, లేబర్ కోడ్లో మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి పూర్తిగా యజమానులకి కార్మిక వర్గాన్ని బానిసగా మార్చేందుకు, బానిసగా మార్చేందుకు లేబర్ కోడ్లు వేస్తూ ఉన్నారు. మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భం తెలియజేస్తాను. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లేబర్ కోడ్లను ఇంప్లిమెంటేషన్ చేస్తామనేసి దేశంలో మోడీ ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం బాహాటంగా హామీలు ఇవ్వడం జరుగుతోంది. ఈ లేబర్ కోడ్లు వర్తింపజేసినట్టయితే కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగులకి అందరికీ కూడా చాలా నష్టదాయకమైనటివి. ఈ లేబర్ కోడ్లు ఏమాత్రం ఇంప్లిమెంటేషన్ చేయడానికి కార్మికులు ఎవరు కూడా సమంజసం కాదు. కాబట్టి లేబర్ కోడ్లు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో అన్ని కార్మిక సంఘాలు ఏకమై రేపు ఏప్రిల్ 1వ తారీఖు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాము. అదేవిధంగా సమ్మెలకైనా వెనకాడమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ IFTU అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పాత లేబర్ కోడ్లను ముందు పెట్టాలి. ఎందుకంటే ఈరోజు నష్టదాయకమైనటువంటి కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ అందరికీ కూడా నష్టదాయకమైన లేబర్ కోడ్లు వెంటనే వెనక్కి తీసుకోకపోతే భారీ స్థాయిలో కూడా ఇప్పుడు మొత్తం కూడా ఈరోజు IFTU ఆధ్వర్యంలో మొత్తం నేషనల్ వైడ్గా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం, మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. వెంటనే వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా కార్మికులకు PF, ESI, గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి అవన్నీ కూడా లేకుండా పోతాయి. కనీస వేతనాలు లేకుండా పోతాయి. ఈరోజు యూనియన్లు పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున మొత్తం కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ప్రధాన డిమాండ్ ఏమంటే ఎప్పుడో అనేక సంవత్సరాల కింద పోరాడి హక్కుగా సాధించుకున్న 4 పోరాట దినాన్ని ఈరోజు దాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఈరోజు మరి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. కాబట్టి ప్రధాన డిమాండ్ ఏమంటే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు ఏవైతే కూలీలకి, కార్మికులకి ఏవైతే నష్టకరంగా ఉన్నాయో ఆ కోడ్లన్నీ కూడా మాకు దాన్ని పూర్తి ఆ డిమాండ్ అన్ని నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండివేరికేటని ఖండిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. IFTU అనంతపురం జిల్లా కార్యదర్శి. ఈరోజు విజయవాడ కేంద్రంగా IFTU రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖున అమలులోకి తీసుకురావడం జరుగుతుంది, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోడ్ల వలన ఏదైతే కార్మికులు స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత ఏదైతే సాధించుకున్న 44 కార్మిక చట్టాలు ఈ పొద్దు పూర్తిగా నిర్వీర్యమైపోయి
పూర్తిగా రేపొద్దున కార్మిక హక్కులు కానీ సౌకర్యాలు లేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కండ కావడంతో పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారు వరకు, బహుళజాతి కంపెనీలకు ఓడిగం చేసే పద్ధతిలో కూడా ఈ లేబర్ కోడ్ తీసుకురావడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్మిక సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకోకుండా కార్పొరేట్ కంపెనీలకి ఓడగం చేసే పరిస్థితి పొద్దు నరేంద్ర మోడీ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఒకటే చెప్తాను నరేంద్ర మోడీకి, ఖబర్దార్ 50 కోట్ల మందికి కార్మికులందరూ కూడా ఈ పొద్దు రోడ్ల మీదకి వచ్చి కార్మిక హక్కులు నిలబెట్టుకోవడం కోసం, కార్మిక హక్కుల సౌకర్యాలను కూడా నిలబెట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి ఐఎఫ్టీయూగా హెచ్చరిస్తున్నాం. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ రంగం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 మంది ఆప్కాస్ ఉద్యోగులు ఉన్నారు. 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికి కూడా గత 11వ పిఆర్సీలో 20,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్తే 15,000 ఇచ్చారు. మరి అది కూడా పూర్తయి పిఆర్సీ కాల పరిమితి ముగిసి 2.5 సంవత్సరాలు అయినా సరే 12వ పిఆర్సీ ప్రకటించలేదు. 12వ పిఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి గత ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈరోజు కూడా వాళ్ళని ఎవరిని కూడా పర్మనెంట్ చేయట్లేదు. తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, 12వ పిఆర్సీ ప్రకటించాలని, మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి కార్మిక వర్గానికి పోరాడి సాధించుకున్న హక్కుల్ని హరించే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ధర్నాలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తాం. పేరు గీత, విజయనగరం జిల్లా కార్యదర్శి. అయితే ఏదైతే మహిళలకు కూడా చాలా రంగాల్లోని మహిళలకి నష్టం చేసేది, మహిళలను నైట్ డ్యూటీలు చేస్తూ అర్ధగంట మాత్రమే విశ్రాంతిని ఇవ్వాలని చెప్పి కార్మికులందరికీ నష్టం చేసే 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చి 49 చట్టాలని కాలరాసి అవన్నీ తొలగించి ఈరోజు బతుకు లేకుండా చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలని ఖండిస్తూ ఈరోజు ఐఎఫ్టీయూ విజయవాడలోని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా మీటింగ్ చేస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం దీన్ని ఖండించాలని, దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎర్ర శ్రీనివాసరావు, ఏలూరు అమలీ ఫెడరేషన్. ఇవాళ ఏదైతే 29 లేబర్ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉపయోగించుకొని లేబర్గా అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులందరం కూడా ఆ చట్టాల్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. లేకపోతే మన పిఎఫ్ కావాలి, ఈఎస్ఐ కావాలని చెప్పి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అగ్రిమెంట్ చేసుకునే సమయాల్లో ఈ చట్టాల్ని ఇవాళ ఉపయోగించుకుంటూ సావుకారుల దగ్గర, యజమానుల దగ్గర 2-3 పనిచేసే కార్మికులందరూ కూడా చట్టాల్ని ఇవాళ వాడుకుంటూ ఉన్నారు. చట్టాల్ని రద్దు చేసి ఇవాళ ఏమో కోడ్లుగా విభజించి, అంటే కోడ్ పెట్ట చట్టము వేరు కోడ్ వేరు అనే విధంగా వ్యవహారం చేసి సంఘం పెట్టుకోవడానికి హక్కు లేకుండా సంఘంలో ఇంతమంది ఉండాలని చెప్పి యజమాని ఇష్టం వచ్చినట్టు తీసేవచ్చని చెప్పి ఏదైతే మార్పులు చేర్పులు చేశారో ఇవన్నీ అమాలీ రంగంగా మేము అమాలీ రంగాల్లో పనిచేసే కార్మికులందరం కూడా ఇది వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ ఏదైతే విజయవాడ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఏదైతే పిలిపించిందో మా అమాలీ వర్గం నుంచి కూడా, అమాలీ కార్మికుల నుంచి కూడా, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరం కూడా ఇవాళ ఈ విజయవాడ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ పాపిస్టు మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చి మన కార్మిక వర్గాన్ని, ఉద్యోగుల్ని మొత్తం వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని, ఈ లేబర్ కోడ్లను కార్మిక వర్గం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాకముందునే బ్రిటిష్ కాలంలోనే మనము పోరాడి సాధించుకున్నాము. 8 గంటల పని దినము, అట్లే ఈఎస్ఐ, పిఎఫ్, అట్లే పండుగ సెలవులు, అనేక హక్కులు, బోనస్, అన్ని రకాలుగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగింది. దీని నుంచి ఈ కార్మిక వర్గాన్ని సాధించుకున్న ఈ యొక్క చట్టాలని ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక్క కలం పొట్టుతో దీన్ని తొలగించే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తొలగించే వల్ల మొత్తం పెట్టుబడిదారుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కార్మికులు, ఉద్యోగులు
మిగతా కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. అట్లే ఈరోజు చూడండి, కేంద్రంలో దాదాపు 83 లక్షల మంది కార్మికులు ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ కింద 1,000 రూపాయలు పింఛన్తోనే బతుకుతున్నారు. ఆ పింఛని పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐఎఫ్టీ అర్థంలో చెప్తున్నాము. అట్లే ఈరోజు మొత్తం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది 4 సంవత్సరాల కిందట. ఒక కార్మికునికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. మళ్ళీ ఈ రోజు వరకు పార్లమెంట్లో పెట్టి దాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసే దానికోసము ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదని మేము తెలియజేస్తున్నాము. ఈ పండుగ రేపు పండుగ జనవరి ఫిబ్రవరి అనుకుంటా కాలం నిలుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్మిక వర్గాన్ని అనగొట్టే చట్టాలని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మీకు అందరికి తెలియజేస్తూ మనం చేస్తున్నాం. భారతదేశంలోన అంటే WTO ఒప్పందం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న WTO ఒప్పందం తీసుకోవడం జరిగింది. ఆ భాగంలోనే ఈ దేశంలోనే ఉన్న పరిశ్రమలు మూతపడ్డామని ఆ రోజుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంట్లోన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయనప్పుడు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ చట్టాలు వెనుకపోవడం జరిగింది. అదే భాగంలోనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2వ తూరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో కార్మిక చట్టాల విషయంలోన అదాని అంబానీ ఆ మాటలు విని ఈరోజు కార్మిక చట్టాలు భారతదేశంలో చట్టాలన్నీ తీసే నేను భారతదేశంలోన మీకు పరిశ్రమలు పెడతానన్న హామీతోనే ఈరోజు బీజేపీ పార్టీ అదాని అంబానీ వాళ్ళ మాటలు విని దేశంలోన పెద్ద పారిశ్రమలు మొదలుపడడానికి 4 లేబర్ కోడ్ల విషయంలో అంటే బ్రిటిష్ కాలం కొంచెం ముందు ఉన్న కోడ్లు 100 కోడ్లు 44 కోడ్లని ఈరోజు 4 కోడ్లుగా విధించి ఈరోజు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం చేసే విధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 3వ తూరు అధికారం వచ్చిన బీజేపీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆ భాగంలోనే ఇప్పుడు ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలిపించింది. భారతదేశం 3 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాము. ఆ భాగంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు వ్యతిరేకంగా ఐఎఫ్టీ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ధర్నాకు ఉద్దేశంతోనే మిగతా మన కర్నూలు జిల్లా మా జిల్లా నుంచి కూడా 100,000 మంది కార్మికులు వచ్చి ఈ కార్మిక లేబర్ కోడ్కి వ్యతిరేకంగా పాల్గొనడం జరిగింది. నా పేరు ప్రసాద్, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు.